ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఘనంగా ఆశా ఎమ్మెల్సీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు బల్మూరి వెంకట జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకుడు ఆర్ఎల్ఏ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఆర్ఎల్ఏ రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు బల్మూరి వెంకట జన్మదినం సందర్భంగా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్థానిక కూడలిలో కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశంలోని అతిపిన్న వయసులో ఎమ్మెల్సీగా టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఏకైక నాయకులు బల్మూరి వెంకట్ అని, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా గత ఉప ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన నాయకుడని, పార్టీ కష్టకాలంలో పనిచేసిన నాయకుడు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసే పేద ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి బల్మూరి వెంకట్ అని కొనియాడారు. ఇలాంటి ఉన్నత పదవులు ఎన్నో చేపట్టాలని కోరారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడమే మా లక్ష్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు ఆర్ఎల్ఏ రమేష్, నాయకులు వంగ రామకృష్ణ, తిరుపతి రెడ్డి, గడ్డి సీను, దేవీందర్, మహేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇల్లంతకుంట మండల బీసీసీఎల్ అధ్యక్షులు ఆర్ఎల్ఏ రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అదేవిధంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వారి పేరు మీద పూజ అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించి గతంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో వచ్చి తక్కువ సమయంలో ప్రజలను కలుసుకొని ఎన్నికల సమయంలో నేను ఒక మనుమనిగా, ఒక కొడుకుగా, ఒక అన్నకు చెల్లికి అన్నగా, తమ్మునిగా ఉంటానని హామీ ఇచ్చినట్టే అదేవిధంగా శుభకార్యాలకు ప్రతి కుటుంబం ఏ కార్యక్రమం చేసుకున్నా ఆ కార్యక్రమంలో నేను ఉన్నాను అనే భరోసానిచ్చి పరామర్శలు చేసి మన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క మన్ననలు పొంది ఈరోజు వారికి చిన్న వయసులో పార్టీ వారి సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా పదవులు కట్టబెట్టినంటే కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని ఖచ్చితంగా గుర్తిస్తుందనే దానికి ఇదే వారి యొక్క పదవులే దీనికి నిదర్శనం. వారు కూడా రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలందరికీ వారి యొక్క సేవలను చేయాలని, మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను చేదోడు వాదోడుగా ఉంటూ వారితో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తను గుర్తించారని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అందరం సమన్వయంగా సమిష్టిగానే మేము పనిచేస్తాం. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ గారి అదేవిధంగా ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ కష్టకాలంలో ఎవరైతే పనిచేసిరో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు పార్టీని బలోపేతం చేసి మళ్ళీ ఎన్నికల్లో అధికారంలో రావడానికి వాళ్ళ యొక్క శాయశక్తులను కృషి చేస్తారని మేము దాన్ని గుర్తించుకొని మేము కూడా కార్యకర్తలందరం పార్టీని మరో 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చేందుకు మేము కృషి చేస్తామని, ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేసేందుకు మా యొక్క పాత్ర ముఖ్యమైనదని మేము వాటిని ముందుకు తీసుకెళ్తామని. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ గారి జన్మదినం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారికి చౌరస్తాలను కేక్ కట్ చేయడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, మరెన్నో పదవులు అనుభవించాలని
మేమంతా కోరుకుంటున్నాం. అంతకుముందు హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు కానీ ప్రతి ఒక్క ఊరికి కానీ ఆపద సాపద అంటూ దేనికైనా వచ్చేది, ఏ కార్యక్రమంకైనా అటెండ్ అయ్యేది. అసంటి నాయకుడు కష్టకాలంలో కార్యకర్తలు పనిచేసిన వాళ్ళను గుర్తించి ఉన్న ఇన్ఛార్జి గారైనా వాళ్ళను కొంచెం అర్థం చేసుకొని వాళ్ళకి అర్హులుగా చేసి వాళ్ళకి నామినేటెడ్ పదవుల్లో కానీ ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ ఇవ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ గారు చిన్న వయసులో ఇంత కష్టపడి ఎమ్మెల్సీ అవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమ వ్యక్తి అని మేము అనుకుంటున్నాం. అలాగే కార్యకర్తలు కూడా అందరము ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం.